హెయిర్ కేర్ వీడియో చేయమని చెప్పి కమెంట్ వచ్చి చాలా రోజులైంది. కానీ చేయని దానికి రీజన్ వేరే. ప్లీజ్ తిట్టుకోకండి. నేను ఫాలో అయ్యేవి మాత్రమే చెప్తున్నా. ప్లీజ్ వేరే వాళ్ళతో మాత్రం కంపేర్ చేయకండి. ఫస్ట్ పడుకునే ముందైతే ఇలాంటి క్లిప్స్ తీసి పడుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే దీనివల్ల మన హెయిర్ అనేది చాలా తెగిపోతూ ఉంటుందన్నమాట. దానివల్లే మన జుట్టు చాలా డిస్టర్బెన్స్‌గా కనిపిస్తూ ఉంటుంది. మనం జడ వేసుకున్నప్పుడు గానీ, లేకపోతే లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు గానీ. నేనైతే మాత్రం ప్రతిరోజు రోజంతా ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకున్నా కూడా నైట్ పడుకునే ముందు మాత్రం ఇలా లూజ్‌గా క్లిప్స్ యూజ్ చేయకుండా జడ అల్లుకొని పడుకుంటా. లూజ్ హెయిర్‌తో పడుకోవడం వల్ల జుట్టు మెస్సీ అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ నేను ప్రతిసారి హెడ్ బాత్ చేసే ముందు రోజు నైటే ఇలా ఆయిల్ పెట్టుకొని పడుకుంటా అనమాట. హెడేక్ వస్తుంది అనుకునే వాళ్ళైతే 1 అవర్ ముందు పెట్టుకున్నా కూడా చాలు. ఈ ఆయిల్ అయితే మమ్మీయే ప్రిపేర్ చేశారు. హోమ్‌మేడ్ ఆయిల్. ఆల్మండ్ ఆయిల్‌లో ఫెనుగ్రీక్ సీడ్స్ ప్లస్ రోస్‌మెరీ లీవ్స్ ఇవన్నీ వేస్ట్ చేశారు. ఇంకా ఏమేమి వేశారో నాకు అంత ఐడియా లేదు. మీకు ఈ ఆయిల్ ప్రిపరేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. నేను మమ్మీ దగ్గర ఇంకోసారి చేయించి మీకు వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆఫ్టర్ హెడ్ బాత్ ఇలా సిరమ్ యూజ్ చేయడం మా అక్క కొత్తగా అంటించిన డిసీజ్ అనమాట నాకు. నాకు ఫస్ట్ మైండ్‌లో ఫ్లాష్ అయిన థింగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతదేమో, ఆల్రెడీ మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది కదా అనిపించింది. కానీ ఎలాంటి హెయిర్ ఫాల్ అవ్వట్లేదు దీనివల్ల. ఈ వీడియోలో ఆల్రెడీ ఉన్న హెయిర్‌ని ఎలా కేర్ చేయాలి అనేది చెప్పాను. నెక్స్ట్ వీడియోలో హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి అండ్ సిల్కీగా, షైనింగ్‌గా ఉండడానికి నాకు తెలిసిన టిప్స్ నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లవ్ యూ. బాయ్.